ఎక్కడ డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏరోబిక్స్ ఏమన్నా చెప్తారు, దాంతో పాటు డైటే చెప్తారు. డైట్ చెప్పటం ఏంటి? తక్కువ తినమని చెప్తారు. నేను అంటున్నది ఏంటంటే, మనం ఇందాక మాట్లాడిన పరిస్థితుల్లో మనకు అబ్జార్ప్షన్ అసిమిలేషన్ సరిగ్గా లేదు అంటే, మామూలుగా తీసుకునే ఫుడ్ లోంచే ఇంకా దాన్ని కట్ చేసి క్వాంటిటీ తీసుకుంటే ఆ దొరికే పోషకాలు కూడా దొరకకపోతే బాడీకి లో క్యాలరీస్ వల్ల ఇనిషియలీ కొంత ష్రింక్ అవుతావు, ఆ తర్వాత మజిల్ పోతా ఉంటది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయవు. ఏరోబిక్స్ అంటున్నారు, స్ట్రెంగ్త్ ఏది, రెసిస్టెన్స్ ఏది, మొబిలిటీ ఏది, స్టెబిలిటీ పెంచే ఎక్సర్సైజ్ ఏది, రేంజ్ ఆఫ్ మోషన్ ఇది ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే, కాంపౌండ్ మూవ్మెంట్స్ చేయాల్సిందే అని చెప్పే ట్రైనర్ ఏది? వెయింగ్ మెషిన్, వెయింగ్ స్కేల్ అదే కదా కొలమానం. సో తగ్గితే చాలు, నీకు మజిల్ అవసరంలా. అసలు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని ఉపయోగాల గురించి దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. బోల్డ్ మంది ఉన్నారు, ఆ మాట అంటే నేను ఒప్పుకోను, బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలా మాట్లాడేవాడు ఎవడు? నీకు ఇన్ని రోజుల్లో ఇంత వెయిట్ లాస్ ఇస్తాను ప్రామిస్ చేయడు, ఎందుకంటే అది సెన్సిబుల్ ఫెలో. ఓకే, అది సెన్సేషనల్ గా ఉండదు కదా, మీకు కావాల్సింది రాదు కదా. అవును, అందుకని మీరు వెళ్ళట్లా అలాంటి వాళ్ళ దగ్గరికి. అయ్యా మజిల్ పెంచుకో అంటే నాకు ఎంత వెయిట్ లాస్ ఇస్తా ఉంటారు. అవును, మీరు అడగటం ఏం అడగాలి? ఇది సస్టైనబులా కాదా? నేను ఒక బిజీ విమెన్ ని, నా కోసమే నేను అన్ని తెచ్చుకోవాలి, నేనే సెపరేట్ గా కుక్ చేసుకోవాలంటే సస్టైన్ చేయగలను? ఎన్ని రోజులు చేస్తాను? అది 3 నాళ్ళు ముచ్చటే. 8 వారాలు 10 వారాల తర్వాత ఏంటి నా పరిస్థితి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా. అది పెరగడంతో పాటు ఇంకా ఏంటి, అనారోగ్యాలు పాలైపోయాను. మజిల్ పోయింది కాబట్టి లాంజివిటీ ఉండదు.